ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతములను నూతనపరుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణుకును, ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవుణ్ణి కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. అవును, దేవుని సన్నిధిలో మన జీవిత కాలమంతా దేవుని ఘనపరుస్తూ కీర్తిస్తూ ఆయన సన్నిధిలో ఉండాలి. నేనున్నంత కాలం నా దేవుని కీర్తించెదను అని దావీదు భక్తుడు చెప్తున్నట్లు మనము కూడా ఆయన సన్నిధిలో ఆనందిస్తూ సంతోషముతో కీర్తిస్తూ ఆయన ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన సంతోషిస్తాడంట. అటువంటి సంతోషం మనకు కలగాలి కాబట్టి దావీదు భక్తుని వలె మన జీవిత కాలం అంతా ఆయన సన్నిధిలో కీర్తిస్తూ ఆనందిస్తూ సంతోషంతో కొనసాగుదాం. ప్రార్థనాపూర్వకంగా ఆరాధనలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమందు ఆశీర్వాద రాజాదిరాజ నీకే వందనాలు చెల్లిస్తున్నాను. భూమి ఆకాశం సుంచిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. సృష్టికర్తానికి వందనాలు చెల్లిస్తున్నాను. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉన్నవాడు అనువాడై దేవా మా మధ్య నిత్య నివాసం చేయుచున్నవాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. వీడు ఒక ఎడబాయిక దేవా నీ కృప చూపిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. తరాలు మారినా యుగాలు మారినా దేవా నీ ప్రేమ మారదయ్యా. నీవెల్లప్పుడూ దేవా నీ కనుపాప వలె మమ్మల్ని కాచి కాపాడి దేవా నీ కౌగిట్లో దాచుకుంటున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ రెక్కల మాకు ఆశ్రయం ఇస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ చల్లని నీడలో దేవా మమ్మల్ని ఇదిగోతే నేను విశ్రాంతి దయచేస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. అయ్యా ఇదిగో తండ్రి నీ గుప్పిలు విప్పగా దేవా అయ్యా ఇదిగో మేము తృప్తి పొందుచున్నామయ్యా. అయ్యా ఇదిగో మంచి గోధుమ పంటతో దేవా అయ్యా మమ్మల్ని తృప్తిపరుస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సమాధానం ఇచ్చుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నెమ్మది ఇచ్చుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను. సంతోషం ఇచ్చుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ సంపూర్ణ సంతోషం సమాధానము దేవా నీ సన్నిధిలో నుండి మాకు అనుగ్రహిస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ సన్నిధిలోకి దేవా ఇదిగో తండ్రి సంతోషముతో రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. నీ ఆత్మతో అభిషేకించబడొచ్చున్నాను. అయ్యా ఇదిగో తండ్రి నీలో సేవ సంతోషించేవారిగా దేవా పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవా నేను ఘనపరిచేవారిగా దేవా మమ్మల్ని సిద్ధపరచబడుచున్నానయ్యా. మహోన్నతి దానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ చాటునే దేవా మేము ఉండాలని దేవా అయ్యా ఈ సర్వశక్తి నీడలో మేము విశ్రాంతి పొందాలని దేవా అయ్యా ఆసక్తితో వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో నీ వాక్యముతో వారిని బలపరచబడుచున్నాను. నీ చల్లని మెల్లని స్వరముతో దేవా నీ ఆదరణ కలిగిన మాటలతో మాతో మాట్లాడమడుచున్నానయ్యా. రాజానికే వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు మాతో మాట్లాడితే దేవా మాకు జీవం కలుగుతుందయ్యా. అయ్యా నువ్వు మాతో మాట్లాడితే దేవా నీ సన్నిధి మాకు తోడుగా ఉంటుందయ్యా. అయ్యా ఇదిగో నువ్వు మాతో మాట్లాడితే దేవా అయ్యా ఇదిగో తండ్రి మా జీవితాల్లో దేవా విశ్వాసం ఎదగడానికి కృప చూపు పొందుకుంటామయ్యా. కాబట్టి నువ్వు మాట్లాడబడొచ్చున్నాను. నీ స్వరాన్ని వినిపింపజేయబడొచ్చున్నానయ్యా. జీవనది వలె దేవా నీ స్వరాన్ని ప్రవహింపజేయబడొచ్చున్నాను. ఎక్కడైతే ఇదిగో యూట్యూబ్ ద్వారా దేవా ఫేస్బుక్ ద్వారా దేవా నీ స్వరం వినబడుతుందో దేవా అక్కడ ఏకీభవిస్తున్నారో దేవా వారి జీవితాల్లో దేవా నీ అద్భుతాన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించబడుచున్నాను. అయ్యా ఇదిగో తండ్రి కోరేగా దేవా అయ్యా పిలిచిన వాని మూటగా దేవా మా మధ్య ఉండబడుచున్నానయ్యా. ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. సర్వ శరీరం ఎద్దుకు వచ్చి కూర్చుండగా దేవా వారిని ఆత్మతో నింపడుచున్నానయ్యా. అయ్యా మా ప్రార్థన ఆలకించి దేవా మాకు రక్షణ ఇచ్చి దేవా అయ్యా ఇదిగో మాకు ఉత్తరం ఇస్తున్నవడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో నీకే వందనాలు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేయడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ దయను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. బహోన్నతానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని దేవా అయ్యా ఇదిగో తండ్రి నీవే మాకు ఆరాధనకు యోగ్యుడిగా దేవా ప్రధాన యాజకుడిగా దేవా మా మధ్య ఉండమని దేవా నీ ఆరాధన అంతా నీ చేతికి అప్పగిస్తున్నావు. నీవే ఆదుని అంతం వరకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆరాధన
ఆరాధనలో మొట్టమొదటి పాటగా భూమి ఆకాశం ఉంచిన యేసయ్య నీకే స్తోత్రములను పాట పాడుతూ దేవాది దేవుణ్ణి స్తుతిద్దాం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. నీ ఆశ్చర్యమై క్రియలు నీ నెల మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులో నేనుండగా నన్ను ఉజ్జీవపరచితివి. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులో నేనుండగా నన్ను ఉజ్జీవపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్య నీకే స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నీ నెల మరచిపోదును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును, బానిసత్వం నుండి, శ్రమల బారి నుండి విడిపించిన గొప్ప దేవుడు. మనం దీన దశలో ఉన్నప్పుడు మనం విడువక ఎడబాయక ఆయన కృప చూపించిన గొప్ప దేవాది దేవుడు ఆయన. అటువంటి దేవుణ్ణి సేవిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. జీవాహారమై రోజు ప్రతి దినము ప్రతిరోజు సాయంకాల సమయాన ఆయన మనల్ని ఆయన వాక్యముతో మనల్ని పోషించి బలపరుస్తున్న దేవాది దేవుడు. ఆయన మన ఆకలిని తీర్చి బలపరిచి తృప్తిపరిచిన గొప్ప దేవుడు అండి. ఎంత గొప్ప దేవుడు! అటువంటి దేవుణ్ణి ఆరాధిద్దాం. అంతేకాకుండా నూతన యెరూషలేము కొరకు, ఆయన రాకడ కొరకు, ఆయన సన్నిధిలో ఆయన సింహాసనం చేరడానికి సంతోషముతో, విశ్వాసముతో, ఉజ్జీవముతో ఆయన సన్నిధికి చేరడానికి సిద్ధపడదాం. ఎందుకంటే ఆయన భూమి ఆకాశములు సృష్టించిన గొప్ప దేవుడు. అటువంటి దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన పాదాల చెంతకి చేరుకుందాం. రెండవ పాటగా, ఆరాధనలో రెండవ పాటగా అమ్మోగా బుజ్జక్క వాళ్ళ చక్కని పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము, సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘన మహాత్యము గల రాజు. భూమ్యాగాధపు లోయలలో భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించినాయనదే, సత్యుని హస్తమే భువి చేసెన్. ఆయన దైవము పాలితుల మాయనమే పెడి గోరెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోక్కుదము. ఆయన మాటలు గైకొనినా అవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగా, ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు నైనట్లు యుగయులనౌను. ఆమేన్. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి.
ఈ సాయంకాలపు సమయంలో ప్రభువా మేమందరము నీ పిల్లలముగా, నీ వారలముగా, నీవు మేపెడి గొర్రెలుగా మీ సన్నిధిలోనికి మేము చేరి ఉన్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా బిజీ లైఫ్స్లో తండ్రి ఈ కొంత సమయాన్ని మీరు మాకు ఇస్తూ ప్రతి దినము ప్రభువా మీ సన్నిధిలో గడిపేటటువంటి భాగ్యం మీరు మాకు దయచేశారు. ప్రతి దినము మీరు మాతో మాట్లాడుతూ ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభువా మీ స్వరమును మాకు వినిపించండి. మీ వాక్య ప్రత్యక్షతను మేము అనుభవించడానికి మీ కృప దయచేయమని, మీ సహాయం దయచేయమని, మా ప్రాణాత్మ శరీరములను మీ అధీనంలో ఉంచుకొనమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయమని, పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా మీ యొక్క మాటలను మేము ధ్యానం చేయడానికి మీ కృప చూపించమని, మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. రైట్. మరి గడిచిన 4 దినములుగా మనము ధ్యానము చేస్తున్నటువంటి అంశము దిగి వచ్చేటటువంటి దేవుడు. మన దేవుడు ఆయన తన యందు విశ్వాసం ఉంచిన వారికి, తాను ప్రేమించే వారి కొరకు ఆయన గగనమును విడిచి, పరమును విడిచి మన మధ్యకు దిగి వచ్చేటటువంటి దేవుడై ఉంటున్నాడు. మరి ఈ సాయంకాలపు ఆరాధన కొరకు మనము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. తెలుగులో నేను చదువుతాను, ఇంగ్లీష్లో అమోగా చదువుతుంది. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. Hebrews chapter 1 verse 3. The Son perfectly mirrors God and is stamped with God's nature. He holds everything together by what he says. Powerful words. After he finished the sacrifice for sins, the Son took his honored place high in the heavens, right alongside God. May God bless this verse. Amen. ఆమెన్. మనము మరి ధ్యానము చేస్తూ వస్తున్నటువంటి వాక్యాంశము దిగి వచ్చేటటువంటి దేవుడు. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నానని నిర్గమాకాండము 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్పినటువంటి దేవుడు. ఆయన దిగి వచ్చేటటువంటి దేవుడై ఉంటున్నాడు. మన యొక్క బాధలను చూసి ఆయన దిగి వస్తాడని, అలాగే మనలను విడిపించడానికి దేవుడు దిగి వస్తాడని, మూడవదిగా మనలను హెచ్చించడానికి దేవుడు దిగి వస్తాడని, నాలుగవది తన సన్నిధిని అనుభవింపజేయడానికి దేవుడు దిగి వస్తాడని గడిచిన 4 దినములుగా దిగి వచ్చేటటువంటి దేవుడు ఆయన దిగి వచ్చిన తర్వాత చేసేటటువంటి కార్యములను మనము ధ్యానము చేస్తూ వచ్చాం. ఆయన మనలను విడిపించడానికి దిగి వస్తాడు, మనలను హెచ్చించడానికి దిగి వస్తాడు, అలాగే తన సన్నిధిని మనలను అనుభవింపజేయడానికి దిగి వస్తాడు. అయితే ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం ఏమిటంటే, ఏ దేవుడిని గురించి అయితే మనము ధ్యానం చేస్తున్నామో గడిచిన 4 దినాలుగా, ఏ దేవుడైతే తనను నమ్మిన వారి కొరకు, తనను విశ్వసించిన వారి కొరకు దిగి వస్తాడని
దిగివచ్చే దేవుడై ఉంటున్నాడని మనము ధ్యానం చేస్తూ వచ్చామో, ఇప్పుడు ఆ దిగివచ్చేటటువంటి దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రత్యక్షత, దిగివచ్చేటటువంటి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఏ దేవుడైతే దిగి వస్తాడని, దిగి వచ్చానని నిర్గమాకాండములో మనము ధ్యానం చేశామో, ఆ దేవుడు సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత కలిగి వాక్యమే శరీరధారిగా మన మధ్యను ఆయన నివసించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ధ్యానము చేస్తున్నటువంటి ఆ దిగివచ్చే దేవుడే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నోసార్లు దిగి వచ్చాడు. ఆయన మేఘంలో దిగి వచ్చాడు, ఆయన అగ్నిలో దిగి వచ్చాడు, ఆయన దూత రూపంలో దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మ రూపంలో దిగి వచ్చాడు. అయితే ఈరోజు మనము ధ్యానం చేస్తున్నటువంటి దేవుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత అనగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనిషి రూపంలో దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మేఘంలోనో, ప్రత్యక్ష గుడారంలోనో, అగ్నిలోనో, దూత రూపంలోనో, పరిశుద్ధాత్మ రూపంలోనో కాక సాక్షాత్తు ఆయన మనిషి రూపంలో మన మధ్యకు దిగి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము కూడా ఆయన మహిమను కనుగొనగలిగాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తండ్రి ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో అదే మహిమను కలిగి ఉన్నటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి దేవుని ప్రత్యక్షత కలిగి ఈ భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు, ఆయన అదే మహిమను కలిగి ఉన్నాడు. తండ్రి ఏ మహిమనైతే కలిగి ఉన్నాడో, తండ్రి ఏ తేజస్సునైతే కలిగి ఉన్నాడో, తండ్రి ఏ తత్వమునైతే కలిగి ఉన్నాడో అదే తేజస్సుతో, అదే మహిమతో, అదే తత్వముతోటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద మన మధ్యన ఆయన నివసించారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసములోని ఒక గొప్ప సత్యము, దేవుడు మన మధ్యన నివసించెను. దేవుడే మన మధ్యన నివసించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరలోక సింహాసనమును విడిచినటువంటి దేవుడు ఒక పశువుల పాకలో జన్మించాడు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక శిశువుగా మారాడు. అనంతుడైనటువంటి దేవుడు కాలానికి లోబడ్డాడు. ఆకలి ఎరుగని దేవుడు ఆయన ఆకలితో నడిచాడు. దాహమెరుగని దేవుడు సమరయ స్త్రీ దగ్గర నీళ్లు అడిగాడు. అలసటే తెలియని దేవుడు బావి దగ్గర కూర్చుండిపోయాడు. ఎందుకని అంటే మనలను రక్షించడానికి. దేవుడు తన స్వారూప్యములో చేసుకున్నటువంటి మానవులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క తేజస్సుతో, తండ్రి యొక్క మహిమతో, తండ్రి యొక్క ప్రత్యక్షతతో, తండ్రి యొక్క తత్వముతోటి ఆయన దేవుని అదృశ్య స్వరూపమై ఉండి కూడా భూమి మీదకు రాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం ఇప్పుడు మనం చదివాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి దేవుని యొక్క మహిమలోనే ఏ మహిమ అయితే
తండ్రిలో మనము కనుగొంటిమో అదే మహిమను కుమారునిలో కనుగొంటిమి. వాక్యమే శరీర ధారిగా మన మధ్యన నివసించినని యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో మనము చదివినటువంటి అదే మాట హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఈ 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అయి ఉన్నాడు. ఎవరు? యేసు క్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క మహిమ యొక్క తేజస్సును కలిగినటువంటి వాడు. కేవలము ఆయన తేజస్సును మాత్రమే కాదు గాని ఆయన తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు. అండ్ ఈజ్ స్టాంప్డ్ విత్ గాడ్స్ నేచర్. దేవుడు ఏ తత్వమును కలిగి ఉన్నాడు, దేవుడు ఎటువంటి స్వభావమును కలిగి ఉన్నాడు, తండ్రి ఎటువంటి నేచర్ని కలిగి ఉన్నాడో అదే నేచర్తో, అదే స్వభావముతో, అదే తత్వముతో ఆయన మహిమ యొక్క తేజస్సుతో మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము నొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఆయన కూర్చుండెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దిగి వచ్చినటువంటి దేవుని గురించి ధ్యానము చేస్తున్నటువంటి మనము మరి మేఘములోనో అగ్నిలోనో పరిశుద్ధాత్మలోనో దూతగానో దిగి వచ్చిండు మనము ఓల్డ్ టెస్టిమెంట్లో చూసాం, పాత నిబంధనలో. అయితే ఇప్పుడు దేవుడు ఆయనే పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత, దిగి వచ్చిన దేవుని యొక్క సంపూర్ణమైన ప్రత్యక్షత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఆయన దేవుని స్వరూపమై ఉన్నాడు అని వ్రాయబడి ఉంటుంది. చదువుదాం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరండి ఈయన? అదృశ్య దేవునికి స్వరూపమై ఉన్నటువంటి దేవుడు, సర్వ సృష్టికి ఆది సంభూతుడైనటువంటి దేవుడు. కాబట్టి దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షతను నువ్వు నేను అనుభవించుట కొరకు సాక్షాత్తు మరి దేవుడే మన మధ్యకు దిగి వచ్చెను, మన మధ్యను ఆయన నివసించెను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్తారు. తండ్రి ఎలా ఉంటాడు? తండ్రి అయినటువంటి దేవుణ్ణి మేము చూడాలనుకుంటున్నాము, తండ్రిని ఒకసారి చూపించమని మరి శిష్యులు అడుగుతున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. యేసు, పిలుపు, నేనింతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు ఫిలిప్పు? ఎందుకని తండ్రిని చూడాలని, తండ్రిని చూపించుమని నువ్వు అడుగుతున్నావు? ఇంతకాలము నీ యొద్ద ఉన్నా కూడా ఈ సంగతి నీకు తెలీదా? నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? కాబట్టి ఈ రాత్రి సత్యం ఏమిటి అంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన అదృశ్య దేవుడై ఉండగా ఆయన స్వరూపముగా, ఆయన ప్రతిబింబముగా, ఆయన ఇమేజ్లో, ఆయన తేజస్సుతో, ఆయన మహిమతో, ఆయన మూర్తిమంతముతోటి, ఆయన యొక్క తత్వముగా కుమారుణ్ణి మన మధ్యకు ఆయన పంపించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నన్ను చూచిన వాడు తండ్రిని చూసినట్లే. ఆయనలో నేను, నాలో ఆయన ఉన్నాము మేము.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు రావడం అనేది అదేదో ఒక యాదృచ్ఛికంగానో, లేదో అదేదో ఒక విజిట్ కిందో, ఒక ఒక మరి సందర్శన చేయడానికో ఆయన భూమి మీదకి రాలేదు. కానీ ఇట్ ఈస్ మిషన్ ఆఫ్ సాల్వేషన్. అది ఒక రక్షణ మిషన్ అయి ఉంటున్నది. కేవలము ఆయన మనుషులను చూచి వెళ్ళడానికి రాలేదు, కానీ మనందరి యొక్క పాప భారములు ఆయన మోయడానికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన దేవుని స్వరూపములో ఉన్నాడు, దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు, దేవుని యొక్క తేజస్సు అయి ఉన్నాడని ఇంతవరకు మనం ధ్యానం చేశాం. అయినప్పటికీ దేవుని స్వరూపములోనే ఉన్నప్పటికీ కూడా ఆయన భూమి మీద తన యొక్క మహిమను విడిచిపెట్టి ఆయన తనను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించి ఆయన మరణము అగునంతగా శిలువ శిక్షకు మరి లోనయ్యేంతగా ఆయన విధేయుడయ్యాడని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెబుతోందంటే ఆయన దేవుడే, ఆయన దేవుని స్వరూపంలోనే వచ్చాడు. దిగి వచ్చేటటువంటి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత యేసుక్రీస్తు ప్రభువే ఆయన మన మధ్యకు దిగి వచ్చాడు. అయినా కూడా ఆయన తన మహిమను విడిచిపెట్టి దాసుని స్వరూపాన్ని ధరించి విధేయుడై ఆయన మన మధ్యను మన కొరకు తన ప్రాణాలను అర్పించాడు. అందుకే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు హెచ్చించాడు. ఈ భూమి యందైనను మరి పరలోకమందైనను అన్ని నామముల కంటే మరి పైనామముగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క నామమును దేవుడు ఉంచాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఆయన మహిమ యొక్క తేజస్సును కలిగి ఉన్నటువంటి ఈ దేవుడు ఎక్కడ కూర్చున్నాడంటే మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున ఈయన కూర్చుండెను. ద సన్ టుక్ హిజ్ హానర్డ్ ప్లేస్ హై ఇన్ ద హెవెన్స్ రైట్ అలాంగ్ సైడ్ గాడ్. దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చుని ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యకు ఆయన దిగి వచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. ఎందుకు దిగి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు? ఆయన దిగి రావడానికి గల కారణాలు ఏంటంటే మొదటిగా ఆయన పాపులను రక్షించుట కొరకై దిగి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం ప్రకారము నశించిన దానిని వెదికి రక్షించుటకే మనుష్య కుమారుడు దిగి వచ్చెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు దిగి వచ్చినటువంటి దేవుడు, మన మధ్యకు దిగి వచ్చాడు. ఆయన పాపమును ద్వేషించాడు గాని పాపులను ప్రేమించాడు. కాబట్టి ఎవరైతే పాపములో పడి తమ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నారో వారిని అందరినీ కూడా వెదికి రక్షించడానికి, మరలా తిరిగి తన యందు బ్రతికింప చేయడానికి, నిత్య జీవమును మనను అనుగ్రహింపడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. మొదటిగా పాపులను రక్షించడానికే యేసు భూమి మీదకి దిగి వచ్చాడు. రెండవది రోగులను స్వస్థపరచడానికి దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. ఎన్నో సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉన్నటువంటి శాపము, పాపము, దాని యొక్క శిక్ష అనుభవిస్తూ రక్షణ లేక, విడుదల లేక, శాప విముక్తి లేక మరి ఎన్నో సంవత్సరాలుగా రోగముతో బాధపడుతున్నటువంటి ఆ రక్తస్రావపు స్త్రీ కానివ్వండి, బెతెస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి కుంటివాడు కానివ్వండి, లేక ఇక అనేక మంది కానివ్వండి, వారందరికీ కూడా స్వస్థతను అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. గుడ్డి వారికి ఆయన చూపునిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, కుంటి వారిని నడిపించాడు, కుష్ఠరోగులను శుద్ధి చేశాడు, అనేకులను ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి దిగి వస్తే, దేవుడు నీ కొరకు నా కొరకు దిగి వస్తే మనకున్నటువంటి అంగవైకల్యము అది
శారీరక అంగవైకల్యము కానివ్వండి, మానసిక అంగవైకల్యము కానివ్వండి, అనగా జబ్బు బుద్ధి కానివ్వండి, సమస్తాన్ని కూడా ఆయన స్వస్థపరిచేటటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దిగి వచ్చిన దేవుడు మనలో ఉన్నటువంటి శారీరక రోగములను, మానసిక రోగములను, మాయ రోగములను మాయము చేయడానికే దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మొదటిగా పాపులను రక్షించడానికి ఆయన దిగి వచ్చాడు. రోగులను స్వస్థపరచడానికి ఆయన దిగి వచ్చాడు. సాతాను క్రియలను లయము చేయడానికి ఆయన దిగి వచ్చాడు. మొదటి యోహాను 3:8 ప్రకారము అపవాది క్రియలను లయము చేయుటికై దేవుని కుమారుడు ప్రత్యక్షపరచబడెను. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, దేవుడు ఎందుకు దిగి వచ్చాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అపవాది క్రియలను లయము చేయడానికి. మొదటి యోహాను 3:8 చదువుదాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపవాది యొక్క క్రియలను, సాతాను బంధకములలో, అపవాది యొక్క కబంధ హస్తములలో చిక్కుకొని పాపములోనే కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని విడిపించడానికి, అపవాది యొక్క క్రియలను లయము చేయడానికి దేవుని కుమారుడు మన మధ్యకు దిగి వచ్చెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి దిగి వస్తారో అక్కడ దెయ్యాలన్నీ కూడా మాయం. ఒక్క దెయ్యము కాదు, అనేక దెయ్యములు పట్టినటువంటి వారు కూడా విడుదల పొందగలిగారు. బంధకములలో ఉన్నవారు, బంధించబడిన వారు, అపవాది యొక్క, సాతాను యొక్క బంధకములలో ఉన్నవారు విడిపించబడ్డారు. శాపములు తొలగిపోయాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఈ విడుదలను నేను అనుభవించాను. నా కుటుంబంలో నా తల్లిదండ్రులు ప్రతిరోజు ఏదో ఒక దెయ్యమని అక్కడికి పరిగెడుతూ ఇక్కడికి పరిగెడుతూ తాయెత్తులు తెచ్చుకుంటూ నెమ్మది లేని మరి ఆ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ దినాల్లో ఎప్పుడైతే ప్రభువారి దగ్గరికి మేము నడిపించబడ్డామో ఆ రోజు నుంచి ఏ తాయెత్తులు లేవు, ఏ నిమ్మకాయలు లేవు, ఏ అలజడి లేదు. ఎక్కడి దెయ్యాలు అక్కడికి పారిపోయినాయి. ఎందుకంటే దేవుని కుమారుడు దిగి వచ్చినది ఈ భూమి మీదకి అపవాది యొక్క క్రియలను లయము చేయడానికి ఆయన దిగి వచ్చాడు. కాబట్టి ఏ గృహములో అయితే దేవుడు దిగి వస్తాడో, ఏ గృహములో అయితే యేసు నామము స్మరించబడుతుందో ఆ గృహములో అపవాదికి చోటు లేదు, అపవాది క్రియలకు చోటు లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దిగి వచ్చిన దేవుని యొక్క సంపూర్ణమైన, పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో, పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పబడుతున్న వారు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన పరలోకము నుండి దిగి వచ్చాడు. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి దేవుడు ఈయన. కాబట్టి మరలా పరలోకమునకు ఎక్కిపోవాలి అంటే అది ఆయనకే సాధ్యము, ఆయన ద్వారానే సాధ్యము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ దిగి వచ్చిన దేవుని ప్రేమ, ఆ దిగి వచ్చిన దేవుని ప్రత్యక్షత మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే కలువరి శిలువ మీద కనపడుతూ ఉంటుంది. గొల్గొతా కొండ మీద దిగి వచ్చిన దేవుని యొక్క ప్రేమ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ. 2 చేతులు చాచి నీ కొరకు నా ప్రాణాన్ని అర్పిస్తున్నానని చెప్పినటువంటి ప్రేమ. ఆయన శిలువపై వేలాడుతూ
ఆయనను అపహాస్యం చేస్తున్న వారిని, ఆయనను వెక్కిరిస్తున్న వారిని, ఆయనను హింసిస్తున్న వారిని, ఆయనను కొడుతున్న వారిని, ఆయన ముఖము మీద ఉమ్మి వేసిన వారిని దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమ అక్కడ ప్రత్యక్షమైంది. అందుకే తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దిగి వచ్చినటువంటి దేవుడు నీ మీద నా మీద ప్రతీకారం తీర్చుకోవడానికి రాలేదు, కానీ దిగి వచ్చిన దేవుడు ఆయన ప్రేమను ప్రత్యక్షపరచడానికి, పరిపూర్ణమైనటువంటి ఆయన ప్రేమను మన ఎడల చూపించడానికి ఆయన భూమి మీదకు పరమును వీడి దిగి వచ్చినటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆయన మరణముతోటి కథ ముగిసిపోలేదు. ఆయన పరిపూర్ణమైనటువంటి ప్రేమ ప్రత్యక్షమైంది సిలువలో, అయితే సిలువతో కథ ముగిసిపోలేదు. మూడవ రోజు సమాధి ఖాళీ అయ్యింది, మరణం ఓడిపోయింది, సాతాను ఓడిపోయాడు. ఏ అపవాది క్రియలను లయము చేయుటకై మనుష్య కుమారుడు భూమి మీదకు వచ్చెను, ఏ ఉద్దేశము చొప్పున దేవుడు మరి ఈ భూమి మీదకు దిగి వచ్చాడో, దేవుని యొక్క మహిమ, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క తత్వము, ఆయన యొక్క ప్రభావము కలిగి దేవుడు ఏ ఉద్దేశము చొప్పునైతే భూమి మీదకు దిగి వచ్చాడో ఆ ఉద్దేశము నెరవేర్చబడింది. సమాధి ఖాళీ అయింది, మరణం ఓడిపోయింది, సాతాను ఓడిపోయాడు, పాపం ఓడిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు జీవించి ఆయన మరలా తిరిగి లేచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దిగి వచ్చినటువంటి దేవుడు, ఆయన దిగి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టి చనిపోయినది నిన్ను నన్ను కూడా బ్రతికించడానికే. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మరలా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు, కానీ వెళ్లే ముందు కూడా మనకు ఒక వాగ్దానమును ఆయన చేశాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను నేను మీ మధ్యకు పంపిస్తానని చెప్పిన దేవుడు పరిశుద్ధాత్మను మరలా మన మధ్యకు దిగి వచ్చేలా చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు శరీరపరముగా ఇప్పుడు పరలోకములో ఉంటే ఆత్మరీతిగా ఆయన మనలో ఉన్నాడు. కాబట్టి ప్రభువు మనలోనే ఉన్నాడు. మన హృదయం అనే దేవాలయములో ప్రభువు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సీనాయి కొండ మీదకు దిగి వచ్చిన దేవుడు, మరి ఇంకా అనేకుల యొద్దకు దిగి వచ్చిన దేవుడు ఈ రాత్రి నీ హృదయములోనికే దిగి వచ్చి ఆయన ఆత్మదేవుడిగా నీ హృదయములో నివాసము చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆయన మరలా రానయ్యున్నాడు. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము ప్రకారము, తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారము ప్రభువు తానే ఆకాశము నుండి మరలా దిగి వచ్చును. చదువుదాం మాట. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దిగి వచ్చాడు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆనాడు. దిగివచ్చాడు కుమారుడైనటువంటి దేవుడు ఈ భూమి మీద మనుష్య రూపంలో. దిగివచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులను బలపరచడానికి. ఇప్పుడు దిగి రాబోతున్నాడు మరి ప్రధాన దూత శబ్దముతో, దేవుని యొక్క బోరతోను పరలోకము నుండి ప్రభువు మరలా మన మధ్యకు దిగివచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మొదటి రాకడలో ఆయన శిశువుగా దిగి వచ్చాడు. రెండవ రాకడలో రాజాది రాజుగా ఆయన దిగి వస్తున్నాడు. మొదటి రాకడలో ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించాడు. రెండవ రాకడలో
ఆయన రాజదండాన్ని పట్టుకుని మన మధ్యకు దిగి వస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈసారి దిగి వచ్చేటప్పుడు దేవుడు ఆయన రక్షకుడిగా మాత్రమే కాదు, న్యాయాధిపతిగా ఆయన దిగి వస్తున్నాడు. పరమ న్యాయాధిపతిగా దేవుడే మరలా మన మధ్యకు దిగి వస్తానని వాగ్దానము చేశాడు. ఆయన దిగి వస్తాడు. కాబట్టి మనందరము కూడా మన న్యాయాధిపతి అయినటువంటి దేవుణ్ణి మనము కలుసుకోవడానికి మనము సిద్ధత కలిగి ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అందుకే కొన్ని సంఘాలు ఎలా ప్రార్థన చేస్తాయి, మరణాత మరణాత, ప్రభువా రమ్ము, దేవుడు మరలా వచ్చును, ప్రభువు మరలా వచ్చును అనేటటువంటి అర్థముతోటి వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో మన ఆశ మరలా మనము దేవుణ్ణి కలుసుకోవాలి. న్యాయాధిపతిగా వస్తున్నటువంటి దిగి వచ్చేటటువంటి దేవుణ్ణి మనము కలుసుకోవాలి. అదే క్రైస్తవ విశ్వాసమునకు అంతిమ గురి అయి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము దిగి వచ్చినటువంటి దేవుని ఆయన సన్నిధికి మనము అనుభవించాలి. ఆయన మనం కలుసుకోవాలి అంటే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, పరిశుద్ధముగా మనము జీవించే వారిగా ఉండాలి, ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి, వాక్యాన్ని ప్రేమించేటటువంటి వారిగా ఉండాలి, ఆత్మల రక్షణ కొరకు జీవించేటటువంటి వారిగా మనం ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడుస్తూ ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగి వచ్చినందువల్ల మనం ఏమయ్యామంటే దేవునికి పిల్లలమైపోయాం. మనం ప్రభువే దిగి రాకపోతే మనము పిల్లలుగా అబ్బా తండ్రి అని మనము పిలిచేటటువంటి అర్హత మనకు ఉండేది కాదు. ఇప్పుడు కుమారుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారికి కూడా దేవుడు ఆ కుమారత్వాన్ని అనుగ్రహించాడు. కాబట్టి మన అందరము కూడా దేవుని కుమారులుగా, పిల్లలుగా మనము మారగలిగాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దిగి వచ్చిన దేవుని యొక్క అత్యున్నతమైన ప్రేమకు సాక్ష్యము సిలువలో ఆయన చూపించినటువంటి ప్రేమ. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కాబట్టి ఆ ప్రభువు మరలా మన మధ్యకు వస్తున్నాడనేటటువంటి ఆ నమ్మకమే మనలను పరిశుద్ధులుగా జీవింపచేస్తూ ఉంటుంది. ఆ విశ్వాసమే మనలో నిరీక్షణను కలిగి మన భక్తి జీవితంలో ముందుకు కొనసాగడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి మన దేవుడు దూరంగా ఉండేటటువంటి దేవుడు కాడు, ఆయన దిగి వచ్చేటటువంటి దేవుడు. ఏడుస్తున్న వారి వద్దకు ఆయన దిగి వస్తాడు, బంధింపబడిన వారిని విడిపించడానికి ఆయన దిగి వస్తాడు, పడిపోయిన వారిని లేపడానికి ఆయన దిగి వస్తాడు, తన సన్నిధితో తన మహిమతో మనల్ని నింపడానికి ఆయన దిగి వస్తాడు. యేసు క్రీస్తుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, మరలా మహిమతో రాజాది రాజుగా ఆయన దిగి రాబోతున్నాడు. కాబట్టి బైబిల్ మొత్తం కూడా ఒకటే కదా, బైబిల్ అంతా కూడా దిగి వచ్చేటటువంటి దేవుని కథ. ఆది కాండములో ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు దిగి వచ్చాడు, బాబేలు గోపురం దగ్గర దేవుడు దిగొచ్చాడు, మోషే దగ్గర దేవుడు దిగొచ్చాడు, సీనాయి కొండ మీద దేవుడు దిగివచ్చాడు, బెత్లెహేములో యేసుగా దేవుడు దిగి వచ్చాడు, పరిశుద్ధాత్మగా దేవుడు దిగి వచ్చాడు, ఒకరోజు మహిమగల రాజుగా మరలా మన మధ్యకు ఆయన దిగి రాబోతున్నాడు. కాబట్టి బైబిల్ మొత్తం అంతా కూడా దిగి వచ్చే దేవుని కథ. మన దేవుడు దూరంగా ఉండి చూసేటటువంటి దేవుడు కాదు, ఆయన సమీపముగా వచ్చేటటువంటి దేవుడు, మన మధ్యకు దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి దేవుడు ఎందుకని మన మధ్యకు దిగి వస్తాడంటే, నిన్న మనం చూసాం, ఇజ్రాయేలీలు ఏదో విస్తారమైనటువంటి జనము కాబట్టి నేను మీ ఎడల ఆశపడి నేను మిమ్మల్ని తీసుకురాలేదు, నేను మిమ్మల్ని ప్రేమించాను కాబట్టి మిమ్మల్ని విడిపించాను, మీ యొక్క పితరులకు నేను చేసిన వాగ్దానమును బట్టి నేను దిగి వచ్చాను అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు దిగి వచ్చేది మనకేదో అర్హత ఉందనో మనము గనులమనో కాదు, కానీ ఆయన కృప వల్ల. ఆయన కృప ఆయనను మన మధ్యకు దిగి వచ్చేలా చేస్తుంది. ఆయన కృప ఆయన సన్నిధిని మన మధ్యకు దిగి వచ్చేలా చేస్తుంది. ఇజ్రాయేలీలు పరిపూర్ణులు కారు,
కానీ దేవుడు దిగి వచ్చాడు. మనము పరిపూర్ణులమేం కాదు, కానీ యేసు మన కొరకు దిగి వచ్చాడు. కాబట్టి ఈ రాత్రి మన అర్హత వల్ల కాదు, కానీ ఆయన కృప వలన మనము దిగి వచ్చేటటువంటి దేవుని ప్రత్యక్షతను మనము అనుభవించగలుగుతున్నాము. రెండవది, దేవుడు దిగొచ్చినప్పుడు పరిస్థితులు మారిపోతాయి. మనము 4 దినాలుగా ఇదే వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. దేవుడు దిగి వచ్చినప్పుడు చీకటి వెలుగుగా మారిపోతుంది. దేవుడు దిగి వచ్చినప్పుడు ఎడారి తోటగా మారిపోతుంది. దేవుడు దిగి వచ్చినప్పుడు బానిస స్వతంత్రుడవుతున్నాడు. దేవుడు దిగి వచ్చినప్పుడు పాపి పరిశుద్ధుడవుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ దేవుడు దిగి వస్తే నీ బ్రతుకు మారిపోద్ది. ఈ దేవుడు దిగి వస్తే నా బ్రతుకు మారిపోద్ది. నా బ్రతుకు మారిపోయింది ఆల్రెడీ. దేవుడు నా జీవితంలో దిగి వచ్చాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నన్ను ఎవరన్నా మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటండి అని అడిగితే, ఏనాడైతే యేసుక్రీస్తు ప్రభువారిని నా సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన నామమందు నేను బాప్తిస్మము తీసుకున్నానో ఆ రోజే నా జీవితానికి టర్నింగ్ పాయింట్ అని చెప్తాను నేను. ఎందుకంటే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో దిగి వచ్చినప్పుడు పరిస్థితులను మార్చేసేటటువంటి దేవుడు ఆయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. అప్పటి వరకు గుడ్డివాడిగా ఉన్నాడు, దేవుడు దిగి వచ్చిన తర్వాత మరి దృష్టి పొందగలిగాడు. అప్పటి వరకు కుష్టి వ్యాధితో ఉన్నాడు, దేవుడు దిగి వచ్చిన తర్వాత మరి చిన్నపిల్లల దేహం వలె మారిపోగలిగింది. దేవుడు దిగి వస్తే నీ ఉన్నటువంటి పరిస్థితి మారిపోతుంది సమూలముగా. చీకటి వెలుగవుతుంది, ఎడారి తోట అవుతుంది. బానిస స్వతంత్రుడిగా మారగలుగుతాడు, పాపి పరిశుద్ధుడిగా మారగలుగుతాడు. దేవుడు దిగొస్తే మన పరిస్థితులు మారిపోతాయి. దేవుడు దిగొస్తే మనలో ఉన్న భయం తొలగిపోద్ది. అంతకుముందు భయపడుతూ ప్రతిదానికి బెదురుగా ఉండేవాళ్ళు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడు దిగి వచ్చిన అనుభవాన్ని, ఆ ప్రత్యక్షతను అనుభవించిన తర్వాత ఎక్కడ లేని ధైర్యం వాళ్ళలో వస్తుంది. అసలు ఏమైంది వీళ్ళకి, ఎక్కడి నుంచి వచ్చింది ఎంత ధైర్యం అనుకుంటాం. మా దేవుడే మా ధైర్యం, యెహోవా మా ధ్వజము, హీఈస్ అవర్ బ్యానర్. కాబట్టి దేవుడు దిగి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి భయాలన్నిటినీ తీసివేస్తాడు. లేకపోతే అతని ఎత్తు గురించి, అతని భుజబలము గురించి, అతని చేతిలో ఉన్నటువంటి ఈట యొక్క బరువు గురించి బైబిల్ గ్రంథంలో ఎందుకు వర్ణించారు గొలియాతు గురించి? ఇజ్రాయేలీలు గసగస వణుకుతూ ఉన్నారు 40 దినాలు. దేవుణ్ణి దూషిస్తున్నాడు, ఇజ్రాయేలీని దూషిస్తున్నాడు. అందరూ సౌలు యొక్క మైటీ ఆర్మీ బిత్తర చూపులు చూస్తూ నిలబడింది గొలియాతు ముందు. కానీ ఒక బాలుడు జస్ట్ ఆ ఒడిసెల తీసుకుని ముందుకు ఎలా వెళ్ళగలిగాడు? దేవుడు దిగి వచ్చినప్పుడు మనలో ఏ భయం ఉండదు. ఇంకా మనలో ఉన్న భయాలన్నిటినీ కూడా దేవుడు తీసేస్తాడు. కాబట్టి దావీదు గొలియాతును చూసి భయపడలేదు. ఎందుకంటే యుద్ధము యెహోవాదే, నాది కాదు. నాలో ఉన్నవాడు యెహోవా, నాతో ఉన్నవాడు యెహోవా, యుద్ధము జరిగించేది యెహోవా అని చెప్పి యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు తల తెగనరికి తీసుకుని పట్టుకుని రాగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నిన్ను భయపెడుతున్నటువంటి ఏ సమస్య అయినా, అది అనారోగ్యం కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, ఏ సమస్య అయినా కానీ, అది గొలియాత్ అంత ఎత్తైన సమస్య కావచ్చు, ఎర్ర సముద్రం అంత లోతైన సమస్య కావచ్చు, కానీ దేవుడు నీ జీవితంలోకి దిగి వచ్చాడా? దేవుని యొక్క ప్రత్యక్షతను, ఆయన ఆత్మను నువ్వు అనుభవించగలుగుతున్నావా? అయితే నీలో ఏ భయం ఉండదు. నువ్వు ఎదురు నిలిచి పోరాడగలుగుతావు. ఒక 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 శౌర్యము కలిగినటువంటి బలాఢ్యుడిగా నీవు మారగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే గిద్యోను పిరికివాడిగా భయంతో ఉంటే పరాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడు పిలవగలిగాడు. పిరికివాడైనటువంటి పేతురు ధైర్యాన్ని పొందుకోగలిగాడు, గొప్ప పరిచర్యను చేశాడు. దేవుడు దిగి వచ్చినప్పుడు భయం తొలగిపోతుంది.
దేవుడు దిగి వచ్చినప్పుడు అసాధ్యము సాధ్యమవుతుంది మన జీవితంలో. ఎర్ర సముద్రము దారిచ్చింది మౌనముగా, ఎరికో గోడలు కుప్పకూలిపోయాయి, సమాధులు తెరవబడ్డాయి. దేవుడు దిగి వచ్చినప్పుడు ఇది అసాధ్యము అన్నది సాధ్యమవుతుంది. దేవుడు దిగి వచ్చినప్పుడు ఆలస్యము, నిరీక్షణ, ఎదురుచూపులు ఇవన్నిటికీ కూడా ఇక అంతము, ఇక ఫుల్ స్టాప్. 430 సంవత్సరాల బానిసత్వానికి, 430 సంవత్సరాల కన్నీటికి, 430 సంవత్సరాల దాస్యత్వానికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఒక్క రోజులో ఇజ్రాయేలీలను గ్రద్ద రెక్కల మీద మోసుకొచ్చినట్లు ఆయన తీసుకొని వచ్చేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి విషయాలు, ఎన్నో రోజులుగా, సంవత్సరాలుగా, ఇక మా జీవితం ఈ సమస్యతోనే ముగిసిపోతుందేమో అని అనుకున్నటువంటి సమస్యలకు కూడా ఒక్క రోజులో దేవుడు ఆయన ఆ సమస్యను పరిష్కరించగలుగుతాడు. దేవుడు దిగి వచ్చినప్పుడు ఆలస్యం అనేది ఇక ఆ డిక్షనరీలో ఉండదు. తక్షణమే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన, మరి స్వస్థత పొందడానికి వచ్చిన ఆ రోగులందరూ కూడా, నువ్వు వచ్చే వారం కనిపించు, నువ్వు పై నెలలో కనిపించు, నువ్వు ఒక 2 నెలల తర్వాత కనిపించు. నో, ఇంతవరకు నువ్వు అనుభవించింది చాలు. నువ్వు నా దగ్గరకు రాగలిగావంటే, దేవుణ్ణి సమీపించగలిగావంటే, దిగి వచ్చిన దేవుని స్వరూపములో ఉన్నటువంటి మరి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు నువ్వు రాగలిగావంటే ఇక ఇక్కడితో సమాప్తం. నీ దుఃఖ దినములు సమాప్తములగును. వెంటనే నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచవా అంటే మన దేవుడు ముందు ముట్టి తర్వాత నాకు ఇష్టమే, ముందు ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు దిగి వచ్చినప్పుడు మనిషి యొక్క గమ్యం మారిపోద్ది. నీ దేవుడు నీ జీవితంలోనికి దిగి వస్తే నీ గమ్యం అంతవరకు ఎటేపో, ఒకవేళ గమ్యమే లేని జీవితంలా, చుక్కాని తెగిన నావలా ఒకవేళ నీ జీవితం ఉంటే, దేవుడు నీ మధ్యకు దిగి వచ్చినప్పుడు, దేవుడు నీ లోనికి దిగి వచ్చినప్పుడు, నిన్నటి దినాన్ని చూసాం కదా, చెరసాల డోరు తెరిస్తే రాజప్రాసాదములోనికి వెళ్ళగలిగాడు. థ్యాంక్ యూ లార్డ్. చెరసాల్లోంచి ఆ ముందు రోజు రాత్రి జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. కలభావం చెప్పాలి పిలిపించమన్నప్పుడు మరి వెంటనే యోసేపును పిలిపించారు. చక్కగా వివరించాడు. వివేకము జ్ఞానము గల వ్యక్తిని ఒక అధికారిగా పెట్టుకుని, ఇదిగో రాబోయే 7 సంవత్సరాల్లో ఇలా జరిగించండి అని చెప్పినప్పుడు, నీకన్నా వివేకము గలవాడు, నీకన్నా దేవుని ఆత్మ గలవాడు ఇంకెవడుంటాడు? ఐగుప్తు మొత్తం వెతికినా కూడా. రాత్రి జైల్లో ఉన్నాడు, తెల్లారితే ఐగుప్తు దేశమునకు ప్రధానమంత్రిగా మారగలిగాడు. దేవుడు నీ దగ్గరకు దిగి వస్తే నీ యొక్క గమ్యము, నీ యొక్క డెస్టినీ అనేది మారిపోతుంది. రూతు పేదరికం నుండి ఆశీర్వాదములోనికి మారగలిగింది. ఎస్తేరు అనాథ నుండి రాణిగా మారగలిగింది. కాబట్టి దేవుడు మన మధ్యకు దిగి వచ్చిన దేవుడై ఉన్నాడు. అనేకుల యుద్ధకు ఆయన దిగి వచ్చాడు, అనేక మార్లు దిగి వచ్చాడు. ఆయన వస్తూనే ఉన్నాడు, ఆయన మరలా వస్తాడు. కాబట్టి ఆ గొప్ప దేవుని, దిగి వచ్చిన దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రత్యక్షత అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి పాదములు పట్టుకుని మనము విడిచిపెట్టకూడదు. ఎందుకని? పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క మూర్తిమంతమై ఉన్నటువంటి దేవుడు. ఆయన మనకు దొరకడమే అదృష్టం అంటాను నేను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంతో మందికి ఆ భాగ్యం లేక బయట ఈ దేవుడి శక్తి ఏమిటో తెలియక ఎంతో మంది అన్యులు ఉంటున్నారు. కాబట్టి దేవుడు దిగి వచ్చినప్పుడు కుటుంబాలు మారిపోతాయి. అంతకు ముందు వరకు ఉన్నటువంటి కుటుంబాల పరిస్థితి వేరు.
అంతకు ముందు వరకు ఉన్న ఇళ్లల్లో పరిస్థితి వేరు. అంతకు ముందు వరకు జనాలు మనల్ని చూసింది వేరు. ఏ రోజైతే దేవుడు మన మధ్యకు దిగి వచ్చాడో, ఏ రోజైతే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి మనం వచ్చామో, ఆయన మన దగ్గరికి వచ్చాడో, మన బ్రతుకులు, మన కుటుంబాలు, మన గృహాలు మారిపోతాయి. జక్కయ్య ఇంటికి దేవుడు దిగొచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు వారు దిగొచ్చాడు. ఆ ఇంటికి వెంటనే రక్షణ వచ్చింది. అతనికి ఒక టైటిల్ కూడా వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అంతవరకు మనుషులు జక్కయ్యని ఎలా చూశారో గాని, యేసు ప్రభువు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచి అతడు అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. ఆ ఇల్లు దేవుని సన్నిధిని మరి అనుభవించినటువంటి గృహముగా, రక్షణ వచ్చినటువంటి గృహముగా ఆ గృహం మారిపోయింది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు దిగి వచ్చినప్పుడు సంఘం మేలుకుంటుంది. భయముతో, నిద్రావస్థతో, లేదంటే మరి ఏం చేయాలో తెలియని అయోమయముతో, భవిష్యత్తు అంధకారముతో ఉన్నటువంటి సంఘములోనికి దేవుడు దిగి వచ్చినప్పుడు, పెంతెకోస్తు దినమున దేవుడు దిగి వచ్చినప్పుడు, అగ్నినాలుకలతో పరిశుద్ధాత్మ దేవుడు 120 మంది మీదకు దిగి వచ్చినప్పుడు ఒక్క రోజులో 3000 మంది రక్షించబడ్డారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ సంఘమైనా, నీ పరిచర్య అయినా, నీ కుటుంబమైనా, నీ జీవితమైనా, ఏదైనా సరే దేవుడు దిగి వచ్చేంత వరకే. ఆయన నీ జీవితంలోనికి అడుగు పెడితే, నీ యొక్క నావలోనికి అడుగు పెడితే, నీ గృహములోనికి అడుగు పెడితే, నీ హృదయములోనికి ఆయన దిగి వస్తే అక్కడ అద్భుతాలు జరుగుతాయి, రక్షణ కార్యం జరుగుతుంది. దేవుడు దిగి వచ్చినప్పుడు మన జీవితం దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది. కొలసీ పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉన్నాడు, స్వరూపి అయి ఉన్నాడు. దేవుని మహిమ, తేజస్సు, దేవుని తత్వము మూర్తిమంతమునై ఉన్నాడు. హీ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని స్వభావమును, దిస్ సన్ perfectly mirrors God and is stamped with God's nature. And he is stamped with God's nature. కాబట్టి ఆయన తండ్రి స్వభావములో ఎలా అయితే ఉన్నాడో, తండ్రి స్వారూప్యములో ఎలా అయితే ఉన్నాడో, తండ్రిని ఎలా అయితే ప్రతిబింబిస్తున్నాడో, ఆయన నీ జీవితంలోనికి దిగి వచ్చినప్పుడు, ఆయన నా జీవితంలోనికి దిగి వచ్చినప్పుడు మనము కూడా దేవుని మహిమను ప్రతిబింబించే వారిగా మారిపోతాం. దేవుని మహిమ మోషే మీదకి వచ్చినప్పుడు, మోషే మీదకి దేవుడి మహిమ దిగి వచ్చినప్పుడు మోషే ముఖము వెలుగుతో ప్రకాశమానముగా మారిపోయింది. జనాలు చూడలేకపోయారు మోషే ముఖాన్ని. కాబట్టి దేవుడు నీ జీవితంలోనికి దిగి వస్తే ఆయన మహిమ నీ జీవితంలో, నీ బ్రతుకులో ప్రతిబింబిస్తుంది. అందుకే స్టెఫను ముఖం దేవదూత ముఖంలా కనిపించింది. దేవదూత ముఖంలా స్టెఫన్ ముఖం కనిపిస్తుంది. కాబట్టి దేవుని సన్నిధి మన జీవితాలను మార్చివేస్తుంది. దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన మహిమను మనము ప్రతిబింబించే వారిగా ఉంటాం. బైబిల్ గ్రంథంలో చిట్ట చివరి వాగ్దానం, ఆయన మరలా దిగి వస్తాడు. ఆయన మరలా దిగి వస్తాడు. ఆ కడబోర శబ్దము మ్రోగినప్పుడు పరలోక సైన్య సమూహముతో, రాజదండముతో దేవుడు మరలా మన మధ్యకు దిగి వస్తాడు. ఇది మన ఆశ, ఇది మన నిరీక్షణ, ఇది మన ఆనందం, ఇది దేవుని ద్వారా మనము పొందుకున్నటువంటి వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఏ ఐగుప్తు మన జీవితంలో ఉంది? ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాడు. ఈ వాక్యాన్ని
5 దినాలుగా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈరోజు మనం ముగించుకుంటున్నాం. నీ జీవితంలో ఏ ఐగుప్తు ఉంది? ఏ ఫరో మిమ్మల్ని బంధించాడు? ఏ ఎర్ర సముద్రం నీ ముందుంది? ఏ ఎరుకో గోడలు నీ యొక్క మార్గాన్ని అడ్డుకుంటున్నాయి? ఏ అగ్నిగుండం నిన్ను భయపెడుతోంది? ఏ సింహాల గుహలో నువ్వు ఉన్నావు? భయపడద్దు. ప్రభువు మనతో చెబుతున్నటువంటి మాట, నేను దిగి వచ్చాను. నువ్వు ఒంటరివి కాదు. నువ్వు ఒంటరివి ఎంత మాత్రం కాదు. నీతో పాటు నేను కూడా ఉన్నాను. సింహాల బోనులో, సింహాల గుహలో దానియేలుతో ఉన్న దేవుడను నేనే ఈరోజు నీతో కూడా ఉంటా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో అగ్నిగుండములో కూడా ఉన్న దేవుడను నేనే ఈరోజు నీ కొరకు కూడా నేను దిగి వచ్చాను. నువ్వు ఒంటరివి కాదు. నేను నిన్ను మరచిపోలేదు. నీ కన్నీరు వృధా కాలేదు. నీ ప్రార్థనలు నాకు వినపడుతున్నాయి. నీ కన్నీటిని నేను చూచాను. నీ ప్రార్థనను నేను విన్నాను. నీ దుఃఖము యావత్తూ నాకు తెలిసే ఉన్నది. ఇదిగో నిన్ను విడిపించడానికి నేను దిగి వచ్చాను. దేవుడు ఆ రోజు మోషేతో చెప్పాడు. గొప్ప రక్షణ కార్యం జరిగిపోయింది. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నిన్ను విడిపించడానికి. అమ్మా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒంటరివాడవు కాదు, నువ్వు ఒంటరిదానవు కాదు. నేను నీ కొరకే నేను దిగి వచ్చాను. నేను మరలా దిగి వస్తాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి. ఈరోజు ఒకవేళ దిగి వచ్చిన దేవుని సన్నిధిని అనుభవించడానికి, ఆయన ప్రత్యక్షతను అనుభవించడానికి, ఒకవేళ ఆయన పిలుస్తున్నా కూడా ఆయన పిలుపును వినలేని పరిస్థితుల్లో ఒకవేళ మనం ఉంటే, దేవునికి దూరంగా ఒకవేళ ఉన్నామేమో. దేవా, నీ పిలుపుకు నేను చాలా దూరంగా ఉన్నానయ్యా. నేను పాపంలో ఉన్నానయ్యా. ఎన్నో సంవత్సరాలుగా నీ మాటలు వింటున్నాను కానీ, సంఘానికి వస్తున్నాను కానీ, నీ యొక్క అద్భుత కార్యాలను ఇతరుల ద్వారా, సాక్ష్యముల ద్వారా వింటున్నాను కానీ, నీతో నాకు వ్యక్తిగత సంబంధం లేదు ప్రభువా. నీతో నాకు సాన్నిహిత్యం లేదు తండ్రి. నీతో నాకు ఇంటిమసీ లేదు ప్రభువా. ఈ రాత్రి అనేకుల జీవితాల్లో దిగి వచ్చిన దేవుడవు. నా జీవితంలో దిగిరావా? నా కుటుంబంలో దిగిరావా? థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలుచుని తలుపు తడుతున్నాడు. ఆయన లోబడనొల్లని జనుల కొరకు దినమెల్లా నా చేతులు చాచి ఉంచుతానని చెప్పాడు ఆయన. ఈ రాత్రి మన హృదయం అనే తలుపులు తెరిచి ఆయనను లోపలికి ఆహ్వానిస్తే, దిగి వచ్చిన దేవుడు నీ హృదయపు వాకిలి వెలుపట ఆయన ఉన్నాడు. నీ హృది గది తలుపులు తెరిచి నీ గుండె గదిలోనికి ఈ రాత్రి పరమును విడిచి దిగి వచ్చినటువంటి ఆ దేవుణ్ణి నీ హృదయములోనికి నువ్వు ఆహ్వానిస్తే, ఆ తలుపు, నీ హృదయం అనే తలుపు నువ్వు తెరవగలిగితే, ఆయన నీ జీవితంలోనికి, నీ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించగలిగితే, గొప్ప రక్షణ కార్యం నీ జీవితంలో జరిగిపోద్ది. ఇప్పటిదాకా విన్న విషయాలు, దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన ఏ ఏ కార్యాలు ఆయన చేస్తాడో నువ్వు నీ చెవులారా విన్న విషయాలు నీ మనసారా నువ్వు అనుభవిస్తావు. నీ కనులారా నువ్వు చూస్తావు. విన్నటువంటి వాక్యము యొక్క పరిపూర్ణమైన నెరవేర్పు నీ బ్రతుకులో నీ కన్నులారా నువ్వు చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేద్దాం. దేవా, నా కొరకు పరలోకము నుండి నువ్వు దిగి వచ్చావయ్యా. నువ్వు దిగి వచ్చావు. నేను విశ్వసిస్తున్నాను తండ్రి. నేను సంపూర్ణమైన విశ్వాసముతో నువ్వు నా కొరకే దిగి వచ్చావని
ఈ రాత్రి నేను నమ్ముతున్నాను ప్రభువా, నా పాపాల కొరకు నువ్వు శిలువ మీద మరణించావని నేను నమ్ముతున్నాను ప్రభువా. 3వ రోజు మరలా నా కొరకు తిరిగి లేచావని నేను నమ్ముతున్నాను ప్రభువా. ఈరోజు నా హృదయం అనే తలుపులు తెరుస్తున్నానయ్యా. నా పాపాలను క్షమించు. నాకు రక్షకుడిగా, నాకు ప్రభువుగా నా జీవితంలోనికి నువ్వు రావాలి తండ్రి. నువ్వు రావాలి ప్రభువా. నన్ను నీ బిడ్డగా నువ్వు అంగీకరించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఇక నుండి నీ చిత్త ప్రకారం జీవించడానికి నాకు సహాయం చేయవా. తప్పిపోకుండా నీ కొరకు నమ్మకముగా మరలా నీవు మధ్యాకాశంలో దిగి వచ్చేంత వరకు కూడా నేను నీ కొరకు నమ్మకముగా ఉండడానికి నన్ను బలపరచవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం తండ్రి. అప్పుల బాధలో ఉన్న వారికి ప్రభువా మార్గం చూపించు. బంధించబడిన వారిని విడుదల చేయి తండ్రి. నైనా రోగముతో ఉంటే స్వస్థపరచు. విరిగిపోయిన కుటుంబాలని నైనా కలపండి మరలా. థ్యాంక్ యూ లార్డ్. విరిగిపోయిన రిలేషన్షిప్స్ని మరలా కలపండి తండ్రి. ఉద్యోగాల యొక్క ద్వారాలు తెరవండి ప్రభువా. వ్యాపారాలను ఆశీర్వదించండి తండ్రి. మా యొక్క తెహిలా సంఘములో కుటుంబాలలో ఉన్న యవ్వనస్తులను పరిశుద్ధతలో నడిపించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ మా హృదయాలలో ఏలనివ్వండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు దిగి వస్తున్నాడు, ఆయన దిగి వచ్చాడు. దేవుడు నీ కొరకు దిగి వచ్చినప్పుడు నీ కన్నీళ్లు ఆనందంగా మారుతాయి. నీ సంవత్సరముల తరబడి నీకున్నటువంటి ఆ నిరీక్షణ ఫలిస్తుంది. నీ బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. మూసివేయబడిన ద్వారాలన్నీ తెరుచుకుంటాయి. నీ ఇంటిలో శాంతి ఉదయిస్తుంది. నీ పిల్లల మీద దేవుని కృప ఉదయిస్తుంది. నీ ఆరోగ్యము బలపడుతుంది. నీ పరిచర్య, నీ సేవ విస్తరించబడుతుంది. నీ జీవితంలో దేవుని మహిమ ప్రత్యక్షమవుతుంది. థ్యాంక్ యూ లార్డ్. నిర్గమాకాండము 3:8 దిగి వచ్చిన దేవుడు బెత్లెహేములో యేసుగా దిగి వచ్చాడు. పెంతెకోస్తులో పరిశుద్ధాత్మ దేవుడిగా దిగి వచ్చాడు. రేపు మహిమగల రాజుగా మరలా నీ మధ్యకు దిగి వస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని బలపరిచిన దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. విత్తబడిన వాక్యమును బట్టి శాంతవదన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. మా పరిశుద్ర మహా గొప్ప దేవుడు, జీవం గల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. జీవాత్మతో ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా గత 5 దినాల నుంచి ప్రభా మా కొరకు దిగి వచ్చామన్న ప్రభా నాయన మాటతో ప్రభా నీ దేన సేవకుడిని ప్రభా నాయన ఇదిగో మరుగైన ప్రతి మాటతో నింపి ప్రభా మమ్మల్ని బలపరచడానికే ప్రభా నీ ఆత్మ అభిషేకముతో ప్రభా బిడ్డను వాడుకున్న విధానం బట్టి నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును నాయన, నువ్వు దిగి వస్తే వచ్చిన దేవుడు వయానికి స్తోత్రం. మా మధ్య ఉన్నవాడానికే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆత్మదేవుడిపై ఉండి ప్రభా మా అందరినీ ప్రభు దర్శించిన వాడానికే స్తోత్రం చెల్లిస్తున్నాను. మా హృదయాంతరంగాల్ని శుద్ధీకరించడానికే ప్రభా నాయన నువ్వు మా కొరకు మరి ఒక్కసారి వచ్చే వయానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. దేవా మమ్మల్ని ఇంకను ప్రభా ఈ దేహాన్ని ప్రభా నాయన ఇంకను శుద్ధీకరించమని అడుగుచూ ఉన్నాను. ఈ దేహంలోకి దిగి వచ్చిన వాడా నీకు కోటాను కోట్ల స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మకు ఆలయముగా ప్రభా నాయన మా శరీరాల్ని ప్రభా ఇంకను తయారు చేయమని అడుగుచూ ఉన్నాను. జీవాధిపతివైన దేవా నీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా శరీరాల్లో ప్రభా ఏదైతే ఏలుబడి చేస్తుందో ప్రభా నీ పరిశుద్ధ రక్తముతో ప్రభా మమ్మల్ని ఇంకను ప్రభా కడగమని అడుగుచూ ఉన్నాను నాయన. ఇదిగో దేవా మాకు సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఏ బంధకాలతో ఉన్నాయన్నో ప్రభా వాటన్నిటిని విడిపించడానికే వచ్చిన మహా గొప్ప దేవుడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. తరతరాలుగా ప్రభా నాయన ఏ పాపం వల్ల ఏలుబడి చేస్తుందో ప్రభా
ఆ పాపాన్ని విడిపించడానికే వచ్చిన వాడానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి దుఃఖాన్ని ప్రభా నాయన సంతోషంగా మార్చుటకే ప్రభా మా దగ్గరకు వచ్చి ఉన్న వాడానికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఏ లేముతో బాధపడుతున్నామో ప్రభా ఆ లేమును తొలగించడానికే ప్రభా నువ్వు సంపూర్ణుడివై మా మధ్యన సంచరించిన వాడా నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయవాడా, మాట్లాడేవాడా, బలపరిచేవాడా, బాగు చేయవాడా, స్వస్థపరచువాడా, నీతిమంతుడా, నీకే కౌజు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నాయన ఇంతవరకు నాయన నిజమే నాయన మా తైల సంఘంలో ప్రభా ఎంతమంది అయితే ప్రభా పార్టిసిపేట్ చేశారో ప్రభా వారందరూ దర్శించావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారి గృహాల్లోకి నువ్వు వచ్చావు, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. వారి మూలుగును విన్నావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలనాడు ప్రభా ఐగుప్తీల మూలుగును విన్నావయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా వారు దేనికి మొరపెడుతున్నారో ప్రభా ఆ మొరకు ప్రభా నాయన నీ దిగు వచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, నాయన మేము నమ్ముతూ ఉన్నామయ్యా, నీకు స్తోత్రాలు. మా కొరకు వచ్చిన వాడా మారణాతానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా కొరకు మరలా దిగి రాబోతున్న వాడా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, మా గృహాల్లో ప్రభా ఏ లోటుందో ప్రభా నువ్వు ఎరిగిన దేవుడవయ్యా, అయా మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నాను. ప్రతి లోటు ప్రభా నాని ఇదిగో తండ్రి నీ మహదైశ్వర్యములో మాకు తీరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. మా బిడ్డల భవిష్యత్తుని చేతికి అప్పచెప్తున్నామయ్యా, అయ్యా వారి ఆత్మల్ని చేతికి ముఖ్యంగా అప్పచెప్తున్నామయ్యా. అయ్యా కనికరించండి. మాకైతే ప్రభా ఇంత సమయాన్ని అయితే ప్రభా మేము వృధా చేసుకున్నామేమో కానీ ప్రభా వారికి మేము చిన్ననాటి నుండి విత్తుతూ ఉంటుండగా ప్రభా వారు ప్రభా నాయన దగు విధంగా ప్రభా వారు ఫలించలాగన ప్రభా వారి హృదయాల్లో గొప్ప కార్యము జరిగించమని అడుగుతున్నాను. మాకంటే నీతిమంతులుగా, మాకంటే ఆశీర్వదింపబడిన వారుగా, మాకంటే ప్రభా నాయన ఇదిగో ప్రార్థనా పరులుగా ప్రభా మా యవనస్తులందరినీ తయారు చేయమని అడుగుతున్నాను. మా బిడ్డలందరినీ తయారు చేయమని అడుగుతున్నాను నాయన. పునాదులన్నీ బాగు చేయమని అడుగుతున్నాను నాయన. కనికరించమని అడుగుతున్నాను. బిడ్డలకు రావలసిన దీవెనలు ప్రభా నువ్వు సమస్తము ప్రభా నువ్వు జరిగించే దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా కనికరించండి. వారిలో యోసేపు వంటి నీతి పెట్టండి, సొలొమోను వంటి జ్ఞానం ఇవ్వండి. యోసేపు ఏ విధంగా పాపం నుండి పారిపోయాడో ప్రభా ప్రతి నిత్యము ప్రభా నాని ఇదిగో తండ్రి నాయన ప్రతి చెత్త నుండి ప్రభా వారి పారిపోవటానికి ప్రభా నీ కృప వారికి అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. నీతి గల నీ జీవ మార్గంలో ప్రభా వారు నడవటానికి ప్రభా నీ శక్తి వండి ప్రభా నాయన నీ చేతు గట్టిగా పట్టుకోండి అయ్యా. నీకు వందనాలు. కృప కలిగిన దేవుడా నీ కృప చూపించమని అడుగుచున్నాను. జాలి కలిగిన దేవుడా సహాయము దయచేయండి. దానియేలు వలె ప్రభా మా బిడ్డలందరూ ప్రభా ప్రార్థనా పరులుగా తయారు చేయమని అడుగుచూ ఉన్నాను. వారి మీద నీ ప్రార్థన ఆత్మను కుమ్మరింప చేయమని అడుగుచూ ఉన్నానయ్యా. అనేక మందిని ప్రభా నాయన వారు రక్షించే బలమైన సాధనాలుగా ప్రభా వారిని వాడుకోండి అయ్యా. మా ఆడబిడ్డల్ని ప్రభా నాయన ఎస్తేరు వలె ప్రభా అనేక మందితో కలిసి ప్రభా ప్రార్థనలోకి నడిపించే మాదిరికరమైన బిడ్డలుగా ప్రభా నాయన ఉంచమని అడుగుచూ ఉన్నాను. కృపగల దేవుడా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా బిడ్డలకు రావలసిన నాన్న చదువుల్లో జయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో తండ్రి నాన్న సమయానుకూలంగా ప్రభా బిడ్డలకు ఉద్యోగాలు దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా నువ్వు నాన్న మా ప్రార్థనలకు నువ్వు దిగి వచ్చిన దేవుడు కదా ప్రభా. మా బిడ్డల భవిష్యత్తు ప్రభా నువ్వు చూచుకునే దేవుడు అని మేము నమ్ముతున్నామయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను నాయన. మా బిడ్డలకి ప్రభా నాన్న ఇదిగో వివాహాలు కూడా ప్రభా నాన్న ఎప్పుడు ఏ సమయం అంతా జరగవలసి ఉన్నావో ప్రభా వాటిని కూడా జరిగించడానికి ప్రభా నాయన మా మధ్యన ఉండి నడిపించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. ముఖ్యంగా ప్రభా నాయన మా తహిళ సంఘంలో ప్రభా నాన్న ఏ బిడ్డకి ప్రభా అనారోగ్యం ఉందో ప్రభా వారి కోసం ప్రభా నీ గాయపణ హస్తముతో ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ప్రతి బిడ్డని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను. వారి కన్నీటిని చూడమని అడుగుచున్నాను. వారి కొరకు దిగి వచ్చిన వాడా నాయన నీ ప్రాణాన్ని పెట్టిన వాడా నాయన వారిని ఇంకోసారి దర్శించమని అడుగుచూ ఉన్నాను. శిరస్సు నుండి సిరిపాదం వరకు ప్రభా నీ రక్తముతో వారిని ముట్టి ప్రభా సంపూర్ణమైన స్వస్థత నాయన దయచేయమని అడుగుచూ ఉన్నాను. వారికి ఆర్థిక స్వస్థత కూడా దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మానసిక స్వస్థత
దయచేయమని అడుగుచూ ఉన్నాను. పాడైపోయిన ఆ గృహాన్ని ప్రభా తిరిగి బాగు చేయమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడా, గొప్ప కార్యములు చేయడానికి స్తోత్రాలు. మా భారం అంతా నీ మీద పెడుతున్నామయ్యా. అయ్యా ఇదిగో ఇంక నువ్వు ప్రభా మా అందరినీ ప్రభా ప్రార్థనా పరులుగా తయారు చేయమని అడుగుచూ ఉన్నాను. నాన్న ఎడతెగక విసుగక ప్రార్థించే ఆత్మ అభిషేకముతో ప్రభా నాయన మా మీద కుమ్మరింప చేయండి. మా అందరిలో ప్రభా నీ పరిశుద్ధాత్మ ప్రభా వర్షాన్ని కుమ్మరింప చేయండి నాయన. అటువంటి నీతిమంతులుగా ప్రభా మా శరీరాల్ని మా ఆత్మల్ని నీ రక్తముతో శుద్ధీకరించండి ప్రభా. పూర్తిగా మా శరీరాలలో ప్రభా నీ పరిశుద్ధాత్మ ఏలుబడి జరిగించండి ప్రభా. నీ చిత్తానికి ప్రభా నాయన మేము ఒప్పుకుని లాగిన ప్రభా మా చేతులు గట్టిగా పట్టుకొని మా హృదయాంతరంగాలు నీ యందు తిన్నంగా నిలిపి ప్రభా నాయన నీ తిన్నమైన మార్గాలు మేము నడవటానికి సహాయం దయచేయండి. కృప కలిగిద్దాం, నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. సైన్యములకు అధిపతిగా యెహోవా ఇంతవరకు సహాయం చేసిన వాడా నీకే కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాయన మా తహిల సంఘాన్ని ప్రభా ఇంకను విస్తరింప చేయమని అడుగుచూ ఉన్నాను. నాయన చేసిన ప్రార్థనలు సఫలపరచమని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రత్యేకంగా ప్రభా నాయన చంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. అయ్యా మేము అడిగినట్టుగా ప్రభా నాయన ప్రతి విధమైన సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి ప్రభా ప్రతి చంటి బిడ్డని విడిపించండి. యవనస్తులను విడిపించండి, మధ్య వయస్కులను విడిపించండి, వృద్ధులను కూడా విడిపించండి అయ్యా. ఆ సమయాన్ని ప్రభా నాయన నీ కొరకు ఇవ్వటానికి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రేరేపణ కలిగింప చేయండి. మా భారం అంతా నీ మీద పెడుతున్నాం. మేము పడి చెడుతూ ఉంటుండగా ప్రభా మమ్మల్ని పైకి లేవనెత్తమని అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడా నీ కృప మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ముఖ్యంగా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా ఎవరెవరైతే ప్రయాణాల్లో ఉన్నారో ప్రభా వారందరూ ప్రభా నాయన క్షేమంగా చేరటానికి ప్రభా నీ కృప చూపించండి నాయన ఇదిగో దేవ ప్రతి గృహము చుట్టూ ప్రభా నీ అగ్ని కంచె నీ రక్త కంచె వేసి నాయన కాచి కాపాడండి ప్రభా. నాయన ఏది ఏమైనా నువ్వు మా కొరకు దిగి వచ్చిన వాడు మరలా తిరిగి రాబోతూ ఉంటుండగా ప్రభా అంతం వరకు ప్రభా నీలో మేము నమ్మకస్తులుగా ఉండక సహాయం దయచేయండి. నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే స్థితిలోనే మమ్మల్ని పెట్టండి ప్రభా. నాయన ఇదిగో తండ్రి నాయన ఆ యొక్క భయంకరమైన నాయన ఆ యొక్క స్థితి నుండి మమ్మల్ని తప్పించి ప్రభా జీవం గల ప్రభా నీ పరలోక రాజ్యంలోకి ప్రభా మేము ప్రవేశించే వరకు ప్రభా మా ఆత్మల చుట్టూ నీ కంచి మేము అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడా నాయన సమస్త భారమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల మాకు సహాయము దయచేయమని అడుగుచు ఈ రాత్రి కాల సమయంలో ప్రభా విత్తిన వాక్యాన్ని ప్రభా మా హృదయాల్లో మా గృహాల్లో మా జీవితాల్లో ఫలింప చేసి ప్రభా మా కుటుంబాలకి రావాల్సిన మా బిడ్డలకు రావాల్సిన మా యొక్క జీవిత దినాల్లో రావాల్సిన దీవెనలు ప్రభా మెండుగా కుమ్మరింప చేసి మమ్మల్ని అందరినీ ప్రభా నాయన నీ మేలులతో తృప్తిపరిచి ప్రభా రేపటి దినం ప్రభా మేమందరము కలుసుకునే వరకు ప్రభా నీ రెక్కల చాటున భద్రపరచమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. దినములుగా దిగి వచ్చిన దేవుడిగా మనతో మాట్లాడిన దేవుడు నీ జీవితంలో ఏ ఐగుప్తు ఉన్నా ప్రభువు అక్కడికి దిగి వచ్చి నిన్ను విడిపించునుగాక. నీ జీవితంలో ఏ అరణ్యం ఉన్నా ఆయన దానిని కనాను దేశముగా మార్చునుగాక. నీ జీవితంలో ఏ కన్నీరు ఉన్నా దానిని ఆయన సాక్ష్యముగా మార్చునుగాక. నీ జీవితంలో ఏ చీకటి ఉన్నా దానిని ఆయన వెలుగుగా మార్చునుగాక. దిగి వచ్చే దేవుడు నీ ఇంటిని నీ యొక్క కుటుంబాన్ని నువ్వు చేస్తున్న పరిచర్యను నీ యొక్క భవిష్యత్తును తన మహిమతో నింపునుగాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశములకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల్లా సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు
విత్తబడిన వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి.